వస్తే తెలంగాణ నేల పులకిస్తుంది ఎందుకు? బోనాల్లో తెలంగాణ సంస్కృతి ప్రతిబింబిస్తుందని అంటూ ఉంటారు. కారణమేంటి? ఈ రెండింటి మధ్య అవినాభావ సంబంధం ఏంటి? ఆషాఢో అమ్మ తల్లికి అంకితం చేశారని చెబుతారు. జానపదాలు, జాతరలు, కొలువులు, పండుగలు, బోనాలు, పేరు ఏదైనా అన్ని గ్రామదేవతల ఆరాధనలే. గ్రామదేవతల ఆరాధన అతి పురాతన సంప్రదాయం. ఆది మానవులు తమ పూజనీయ విధానాలు ఎలా కాపాడుకున్నారో తెలుసుకునే పండుగలు గ్రామదేవతల ఆరాధనలు. అందులో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఆషాఢమంతా అమ్మ తల్లికి బోనాలు సమర్పిస్తూ జాతరలు జరుపుకుంటారు. ఇక్కడి గ్రామదేవతలు పోచమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, పెద్దమ్మ, మహంకాళి అని 7 ప్రసిద్ధమైన తల్లులుగా ఆరాధిస్తారు. గ్రామదేవతలు ఆరాధనలో కొన్ని ప్రత్యేకతలు కనిపిస్తాయి. నేడు గ్రామదేవతలకు గుళ్ళు, గోపురాలు నిర్మిస్తున్నారు. ఇది సాంప్రదాయం కాదని అంటారు. తొలినాళ్లలో ఈ దేవతలకు గుడులు ఉండేవి కావు. ఊరి బయట చెరువు కట్టలు, గడిలు, దొడ్లు గ్రామదేవతల నెలవుగా ఉండేవి. ఎవరికి వాళ్లు ఈ ప్రదేశాల్లో ఓ బండరాయికి సున్నం కొట్టి పసుపు, కుంకుమలతో అలంకరించి దేవతలుగా ఆరాధించేవాళ్లు. ఈ దేవతలు ఒక్కో శక్తికి ప్రతీక. పోచమ్మ బ్రోచే అమ్మ, మసూచికి ఆది దేవత. ఈమెను ఆరాధిస్తే మసూచి నుంచి కాపాడుతుందని నమ్ముతారు. ఈమె వేప చెట్టు మొదట్లో ఉంటుంది. కళ్ళు అంటే ప్రీతి, బోనాలు అంటే ఎంతో ఇష్టం. అందుకే పోచమ్మకు బోనాలు, పీరీలకు కందూరు అనే సామెత పుట్టింది. పోచమ్మ సోకితే మసూచి సోకిందని అర్థం. ఆమెకు మొక్కితే వేప ఆకుపై పూతగా పూస్తే ఈ వ్యాధి తగ్గుతుందని గట్టిగా నమ్ముతారు. అందుకే పోచమ్మ నివాసం వేప చెట్టు మొదట్లో ఏర్పాటు చేశారు. బోనాలు జరిపే వేళ వేప మండలు ఇంట్లో అలంకరించేది అందుకే. శివసత్తుల చేత వేప మండలు ఉంచి చిందులేయించడానికి కారణం కూడా ఇదే. ఈ దేవతలకు ప్రత్యేకించి పూజారులుండరు. అందువల్ల ఇంట్లో ఎవరికి వాళ్లే పండుగ జరుపుకోవచ్చు. వివాహాది శుభకార్యాలకు ముందు పోచమ్మలకు చేసుడు అనే పండగ జరుపుతారు. యాపాకుల కొమ్మలతో సిగాలతో వస్తుంటే తీరొక్క తొట్టెలతో తీరుమారు చిందులే, తీరొక్క తొట్టెలతో తీరుమారు చిందులే. మొక్కు చెల్లించుకోను పిల్లలంతా పెద్దలంతా సాక నీకు పోతామని సాలుగట్టె సీమలోనే, సాక నీకు పోతామని సాలుగట్టె సీమలోనే. గ్రామదేవతల్లో మైసమ్మ పశువులను రక్షించే దేవతగా కొలుస్తారు. ఈ తల్లి చెరువు కట్టలు కూడా కాపాడుతుంది. అందుకే కట్ట మైసమ్మ అనే పేరుతో ఆరాధిస్తారు. బాలమ్మ పిల్లలను సంరక్షించే దేవత. బాలరిష్టాల నుంచి కాపాడుతుందని విశ్వసిస్తారు. ఈమెకు ఇంట్లోనే గూడు ఏర్పాటు చేసి ఆరాధించడమూ ఉంది. ఎల్లమ్మ ఎల్లలు, ఊరి పొలిమేరలు కాపాడుతుంది. అలాగే దుష్టశక్తులు గ్రామంలోకి రాకుండా రక్షిస్తుందని నమ్ముతారు. పెద్దమ్మ, మహంకాళి శక్తి స్వరూపాలు. రాక్షసులు, దెయ్యాలు, భూత ప్రేత పిశాచాల నుంచి రక్షిస్తుందని విశ్వసిస్తారు. ఇలా గ్రామదేవతలంతా స్త్రీమూర్తులే. వారి మహిమలను వర్ణిస్తూ కథలు కథలుగా చెబుతారు. ఈ కథలు చెప్పే జానపద గాయకులు, ప్రదర్శనలు ఇచ్చే కళాకారులు ప్రత్యేకించి కొన్ని కులాల్లో కనిపిస్తారు. ఈ దేవతలకు జంతుబలి ఇష్టమని నమ్ముతారు. అందుకే మేకలు, కోళ్లని బలిస్తుంటారు. ఇవన్నీ ఇప్పటికీ గ్రామదేవతల ఆరాధనలో కనిపిస్తాయి. ఈ దేవతల ఆరాధనకు ప్రత్యేకంగా తిథి, నక్షత్రాలతో పనిలేదు. ఆషాఢంలో ఆది గురువారాల్లో ఎప్పుడైనా జరుపుకోవచ్చు. తొలినాళ్లలో దైవ భావన లేదు. తల్లి సర్వస్వం. ఆమె పిల్లలను కంటుంది, రక్షిస్తుంది. ఆమె వ్యవసాయం కనిపెట్టి కడుపు నింపింది.
అందుకే ఆమె దేవత అని విశ్వసించి ఆరాధనలు చేయటం మొదలుపెట్టారు. అది నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇన్నేసి నమ్మకాలుంటాయి కాబట్టే తెలంగాణలో వీధివాడ అమ్మవార్లకు బోనాల పండుగ చేస్తారు. హైదరాబాద్ నగరంలో బోనాలు జరుపుతున్నది కూడా ఇలాంటి నమ్మకాల వల్లే. గోల్కొండ కోటలో సందడి మొదలవటానికి కారణం కూడా ఇలాంటి విశ్వాసాలే కారణం. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని ఇంతగా కొలవడానికి కారణం ఆనాడు కలరా పోగొట్టిందని. ఇది తెలంగాణ సంస్కృతిలో ఒక భాగమై నాటి వైభవం నేటికి వన్నె తగ్గకుండా కొనసాగుతూనే ఉంది. ఆమెను అమ్మగా కొలుస్తూనే ఉన్నారు, ఎప్పటికీ కొలుస్తూనే ఉంటారని చెబుతారు. ఇది ఇవాల్టి బోనాలపై స్పెషల్.